క్రితం ప్రధానమంత్రి పదవి నుంచి పదవీచ్యుతురాలైనప్పటి నుంచి కూడా అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందా? బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీలు ఎవరైతే ఉన్నారో, అంటే హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై అరాచకాలు మరింత పెచ్చరిల్లుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తూ ఉంటాయి. ఇదిగో మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాము. యాక్చువల్గా బంగ్లాదేశ్లో ఒక రకంగా హోరెత్తుతున్నాయి నిరసనలు. హిందూ మహిళపై తాజాగా అత్యాచారం జరిగింది. అయితే ఈ ఘటనతో ఢాకా విశ్వవిద్యాలయం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అట్టుడికిపోతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్లో ఢాకా విశ్వవిద్యాలయ విద్యార్థులు ఈ ఘటనపై చాలా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వీధుల్లోకి భారీగా తరలి వస్తున్నారు విద్యార్థులు. ఎట్టి పరిస్థితుల్లో వారికి రక్షణ కల్పించవలసిందే. మైనారిటీలుగా, బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్నటువంటి హిందూ మహిళలపై ఈ అరాచకాలేంటి, ఈ ఆకృత్యాలేంటి, ఈ ఆగడాలేంటి, అసలు మేము బ్రతకాలా వద్దా అనేటటువంటి ఒక తీవ్ర భయాందోళనలకు గురవుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. మొత్తం మీద యాక్చువల్గా చూసుకుంటే ఓవరాల్గా హిందూ మైనారిటీలుగా ఉన్నటువంటి హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర అభద్రతా భావాల్లోకి గత కొద్ది కాలంగా అనేక సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. షేక్ హసీనా ఎప్పుడైతే పదవీచ్యుతురాలైందో, ఎప్పుడైతే ఇండియాకు వచ్చి తల దాచుకుంటున్నారో అప్పటి నుంచి కూడా మహమ్మద్ యూనుస్ ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన ఎప్పుడైతే పదవీ బాధ్యతలు చేపట్టారో తదనంతరం జరిగిన పరిణామాలన్నీ కూడా చూస్తున్నాం. ముఖ్యంగా గతంలో ఇటీవల జరిగిన సంఘటన మన హిందూ సమాజాన్ని బాగా కలిసివేసిన దుర్ఘటన కూడా ఒకటి ఉంది. అదేంటంటే దుర్గామాత ఆలయం మీద, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి దుర్గామాత ఆలయం మీద దాడి జరిగింది. ఇది హిందూ సమాజాలు ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇన్ బంగ్లాదేశ్ బట్ భారతదేశ వ్యాప్తంగా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజాలన్నీ కూడా చాలా తీవ్రంగా ఖండించాయి. తీవ్ర నిరసనలు పెళ్ళుబిగినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. వీధుల్లోకి ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఈ ఘటనతో, ఒక మహిళపై జరిగినటువంటి ఈ ఘటనతో తాజాగా ఇప్పుడు తీవ్ర నిరసనలు వెలువెత్తే పరిస్థితి అయితే ఉంది. ఇక వివరాల్లో మనం కనుక చూసినట్లయితే బంగ్లాదేశ్లో ఇప్పుడు ఎందుకైతే నిరసనలు హోరెత్తుతున్నాయో హిందూ మహిళపై అత్యాచారం ఘటనతో ఢాకా విశ్వవిద్యాలయం అట్టుడికిపోతోంది. వీధుల్లోకి భారీగా వస్తున్నారు విద్యార్థులు. ఈ నెల 26వ తేదీన ఒక ఇంట్లోకి వెళ్ళి ఒక హిందూ మహిళపై అత్యాచారం జరిగినట్టుగా తెలుస్తుంది. బాధితురాలి వీడియోను చిత్రీకరించి కొంతమంది శాడిస్టులు చుట్టుపక్కల ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా బాధితురాలి వీడియోను చిత్రీకరించి ఆమె అర్ధనగ్నంగా పడి ఉన్నటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా అత్యాచార ఘటనలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే అది చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది యువకులు సామాజిక బాధ్యతగా ఇటువంటి అత్యాచారాలని నివారించాల్సింది పోయి ఇదొక వినోదంగా వాళ్ళు భావిస్తూ తమ సెల్ ఫోన్లలో ఆ మహిళని చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాయి. ఎందుకంటే ఈ వీడియోస్ చాలా వైరల్గా మారుతున్నాయి బంగ్లాదేశ్ సమాజంలో. సో ఇప్పుడు తీవ్రంగా అక్కడ ఉన్నటువంటి హిందూ వర్గాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకుంది. యాక్చువల్గా అదే దానికి సంబంధించినటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, వాళ్ళు యాక్చువల్గా వీళ్ళందరూ కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీ వర్గానికి చెందిన హిందువులు, వీళ్ళందరూ కూడా ఈ అత్యాచార ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా ఇక నిందితుల విషయానికి వస్తే ఇది కుమిల్లా ఏరియాలో జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రధాన నిందితుడు అతను స్థానిక రాజకీయ నాయకుడిగా తెలుస్తోంది. అతని పేరు ఫజోర్ అలీ. ఇతనితో సహా ఇప్పటికే పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. కొమిల్లా జిల్లా మురార్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్రపూర్ పంచకట్ట గ్రామంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 26వ తేదీన ఇంట్లోకి వెళ్ళి మరీ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడట. స్థానికుల నుంచి తప్పించుకున్నాడు ఫజోర్ అలీ అనే అతను. ఆ తర్వాత ఎప్పుడైతే స్థానికులు అతను వెంటపడ్డారో వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వాళ్ళ మీదే ఇంకొక నింద వేసే ప్రయత్నం చేశాడు. వీళ్ళు నాపై దాడి చేస్తున్నారు రాజకీయ కారణాల చేత అని. ఎంత అరాచకమండి ఇది, ఎంత అమానుషమండి ఇది. ఒక మహిళపై అత్యాచారం చేస్తూ ఆ తర్వాత దొరికిపోయి అక్కడి నుంచి పారిపోయి మళ్ళీ వాళ్ళ మీదే అభాండాలు వేస్తున్నాడట ఈ నిందితుడు. బాధితురాల వీడియోను అది ఎవరైతే పోస్ట్ చేశారో ఆ పోస్ట్ చేసిన నిందితులను కూడా 5గురిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మహిళలపై దాడులకు నిరసనగా ఇప్పుడు విద్యార్థులు మరింత ఆందోళన చేపట్టినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి మనోజ్ మరింత సమాచారం అందిస్తారు. మనోజ్, ముఖ్యంగా చెప్పండి, షేక్ హసీనా ఎప్పుడైతే పదవీచ్యుతురాలైందో అప్పటి నుంచి కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీలు అయినటువంటి హిందువులపై అనేక రకాలైనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి, ఆగడాలు జరుగుతున్నాయి. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి?
రైట్ ఇగ్నా, ఎప్పుడైతే షేక్ హసీనా ప్రభుత్వం అక్కడ మారిపోయిందో, షేక్ హసీనా ప్రభుత్వం మారినప్పటి నుంచి కూడా హిందువుల పైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. హిందువుల పైన కాకుండా హిందూ ఆలయాల పైన, ప్రార్థనా స్థలాల పైన కూడా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. నిన్నే ఒక దుర్గామాత ఆలయాన్ని కూడా అక్రమంగా నిర్మించారు, కబ్జా చేశారని చెప్పి కూడా అక్కడ పూర్తిగా కుప్పగొల్చడం జరిగింది. ఇప్పుడు మనం చెప్తున్న ఇన్సిడెంట్ లో 21 ఏళ్ల మహిళ పైన ఈ దాడి జరిగింది. సో అది కుమ్మిల్లా ప్రాంతంలో ఈ దాడి జరిగింది. డైరెక్ట్ గా అత్యాచారం చేశారు. 5 కలిసి అత్యాచారం చేసి ఆ వీడియోలు రికార్డ్ చేసి పెద్ద ఎత్తున ఒక దాష్టికానికి ప్రదర్శించిన పరిస్థితి. సో ఈ విషయం పైన పెద్ద ఎత్తున ఢాకా యూనివర్సిటీ సంబంధించిన విద్యార్థులు కానివ్వండి, హిందూ సంఘాలు మొత్తం కూడా ఆగ్రహం వెలుగొస్తున్నాయి. డైరెక్ట్ యాక్షన్ అంటున్నారు. డైరెక్ట్ గా ఇక ఆయన శిక్షించడము లేకపోతే వారిని జైలుకు తరలించడం కాదు, డైరెక్ట్ గా వారిని ఉరితీయాలని చెప్పి వారంతా డిమాండ్ చేస్తున్నారు. సో ఫజోర్ అలీ అనే వ్యక్తి బిఎన్పి పార్టీ, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి 21 ఏళ్ల మహిళ పైన ఈ దాష్టికానికి పాల్పడ్డాడు. సో ఈ ఘటన జరిగింది కుమ్మిల్లా ప్రాంతంలో. సో 26 జూన్, సుమారు 4 రోజులు కావచ్చు, 26 జూన్ రోజున ఫజూర్ అలీ అనేటువంటి వ్యక్తి రామచంద్రపూర్ పచ్చికట్ట విలేజ్ కి సంబంధించిన ఆ వ్యక్తి సుమారుగా 10 గంటల ప్రాంతంలో రాత్రి సమయంలో ఈ మహిళ ఇంట్లోకి చొరబడ్డారు. అయితే తనకు ఆల్రెడీ వివాహమైంది, 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి తను విడాకులు కావడంతో తన తండ్రి దగ్గర ఉంటుంది. సో తన తండ్రి ఎవరు ఇంట్లో లేని సమయాన్ని చూసి అక్కడ ఒక బిగ్గెస్ట్ ఒక ఈవెంట్ జరుగుతోంది. సో అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ ఎవరు లేని సమయం చూసి ఆ పక్కాగా స్కెచ్ వేసిన ఫజూర్ అలీ చాలా కాన్ఫిడెంట్ గా ఇంట్లోకి చొరబడ్డారు. అయితే అక్కడ వెళ్ళిన వెంటనే ఆ మహిళ డోర్ తీయడానికి నిరాకరించింది. ఎన్నిసార్లు డోర్ కొట్టినా కూడా తీయడానికి నిరాకరించడంతో డోర్లు బద్దలు కొట్టి మరి ఆ లోపలికి వెళ్ళిపోయి అక్కడ పెద్ద ఎత్తున ఒకసారిగా ఆందోళన చేపట్టారు. సో అక్కడ లోకల్ ఫెస్టివల్స్ జరుగుతున్న నేపథ్యం ఎవరు పెద్ద గమనించలేదు. అక్కడ ఒక ఒక ఉత్సవం జరుగుతోంది. ఎవరు పెద్ద గమనించకపోవడంతో ఫోర్స్ఫుల్ గా ఈ అలీ లోపలికి వెళ్ళిపోయి తనపై అత్యాచారం చేసి తనని దారుణంగా హింసించి ఆ తర్వాత కొన్ని వీడియోలు కూడా రికార్డ్ చేశారు. తనకి ఇంకొంతమంది సపోర్ట్ కూడా చేశారట. సో వాళ్ళంతా వీడియోలు కూడా రికార్డ్ చేశారు. సో ఈ ఘటన పైన ఢాకా సైబాద్ ఏరియాకి సంబంధించిన పోలీసులు తెల్లవారుజామున 5 గంటల సమయానికి, అంటే మరుసటి రోజున ఆదివారం రోజున 5 గంటల సమయానికి పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకొని ఎవరు ఏంటి అనే విషయం, అంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా కొంతమంది గమనించారు, అటుగా వెళ్తున్న కొంతమంది గమనించి ఈ ఫజూర్ అలీని దొరకబట్టి కొంచెం చితకబాద, కానీ అందరి మధ్యలో నుంచి కూడా చాలా సేఫ్గా బయటపడగలగాలి. అయితే ముఖ్యంగా ఈ నిందితుడు ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే అత్యాచారం చేశాడో అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్నాడో, ఆ నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతను ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడు అని కూడా తెలుస్తోంది. స్థానికంగా ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు. అంటే దీన్ని బట్టి బంగ్లాదేశ్లో ముఖ్యంగా షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాజకీయ పరిస్థితులు అసలు ఎలా ఇంత దారుణంగా మారుతున్నాయి అనుకోవచ్చా? అక్కడ ఇస్లామిక్ రెవల్యూషన్ కొనసాగుతుంది. ఇస్లామిక్ పూర్తిగా బంగ్లాదేశ్ ని ఇస్లామిక్ దేశంగా మార్చాలన్నటువంటి ఒక ఆలోచనలో భాగంగా యూనస్ ప్రభుత్వం పదే ఇస్లామిక్ ని సపోర్ట్ చేస్తుంది. గతంలో ఎప్పుడైతే షేక్ హసీనా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున అక్కడికి వచ్చినటువంటి నిరసనకారులు ఉన్నారో, నిరసనకారులందరినీ కూడా పోలీసు అప్పుడు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. కానీ యూనస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరసనకారులందరినీ బయటకు తీసుకొచ్చారు. బహుశా